నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రెజ్లర్లు పంతం నెగ్గించుకున్నారు. ఆటలో ఉడుం పట్టుపట్టి పతకం సాధించినట్లు WFI పై సాగిస్తున్న పోరాటంలోనూ తమ మాటే నెగ్గించుకున్నారు. తమ అభిష్టానికి భిన్నంగా ఎన్నికైన రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్ కు చెక్ చెప్పారు. క్రీడాకారులు వ్యతిరేకిస్తున్న అంగ అర్థ రాజకీయ బలాలతో WFIలో పాతుకుపోయిన బ్రిజ్భూషణ్ హవా నిలువరించారు. రెజ్లర్స్ వర్సెస్ బ్రిజ్భూషణ్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో చివరికి కేంద్ర మండతో రెజ్లర్లే విజేతలుగా నిలిచారు. భారత రెజ్లింగ్ సమాఖ్య WFI పై కేంద్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. WFI వర్సెస్ రెజ్లర్ల మధ్య సాగుతున్న పోరు కేంద్రం జోక్యంతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. ఎవరేమనుకున్నా WFIలో తన మాటే చెల్లుబాటు కావాలనుకున్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ కు చెక్ చెప్పింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో కొత్తగా గెలిచిన సంజయ్ సింగ్ ప్యానెల్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువరించింది ప్రభుత్వం. ఇది ఓ విధంగా బ్రిజ్భూషణ్ కు చెక్ చెప్పడమే. దాదాపు పుష్కర కాలంగా WFI అధ్యక్షుడిగా కొనసాగిన బ్రిజ్భూషణ్ గత ఏడాది తన పదవిని కోల్పోయారు. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్భూషణ్ తమను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు భారత స్టార్ రెజ్లర్లు వినేష్ పోగట్, సాక్షి మాలిక్ తో పాటు 7 మహిళా రెజ్లర్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. బ్రిజ్భూషణ్ పై యాక్షన్ తీసుకోవాలని ఉడుం పట్టుపట్టారు రెజ్లర్లు. ఎన్నో రకాలుగా పోరాటాలు చేశారు. పంతం నెగ్గించుకుని ఈ నెల 21న సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నికలు జరిగేలా చేశారు. కుస్తీ యోధులు పట్టు వీడని పోరాటంతో జరిగిన ఎన్నికల్లో మళ్లీ తన పవర్ చూపించాడు మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్. తన స్థానంలో తన ప్రధాన అనుచరుడు యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్ ను WFI అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా తెర వెనుక పావులు కదిపి సక్సెస్ అయ్యారు బ్రిజ్భూషణ్. भारतीय कुश्ती को 11 महीने पहले एक ग्रहण लगा था. उस ग्रहण को हनुमान जी की कृपा से वो ग्रहण समाप्त हो गया. బ్రిజ్భూషణ్ చాణక్యంతో కంగు తిన్నారు రెజ్లర్లు. మార్పు వస్తుందని ఆశిస్తే పాత సీసాలో కొత్త సారాల డమ్మీ అధ్యక్షుడితో పాత ప్యానెలే కొలువు తీరడంతో షాక్ తిన్నారు. ఇక మరో గత్యంతరం లేక ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. हम तो 40 दिन सोए रोड पे, लेकिन मैं सभी तमाम देशवासी जो भी हमारे प्रोटेस्ट में आए, दूर दूर से आए, बूढ़ी महिलाएं आई, बहुत सारे लोग ऐसे आए जिनके पास खाने कमाने के लिए नहीं है, फिर भी हमें सपोर्ट करने आए. हम नहीं जीत पाए, पर आप लोगों का बहुत बहुत धन्यवाद. और एक बात और कहना चाहूंगी कि लड़ाई लड़ी, पूरे दिल से लड़ी, लेकिन अगर प्रेसिडेंट ब्रिज्भूषण जैसे आदमी जैसा ही रहता है, उसका बिल्कुल सहयोगी है, उसका बिजनेस पार्टनर है, वो अगर इस फेडरेशन में रहेगा तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको वहां नहीं दिखूंगा. సాక్షి ప్రకటన ప్రకంపనలు రేపగా స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా బ్రిజ్భూషణ్ పెత్తనం భరించలేమని, రెజ్లింగ్ సమాఖ్యను ప్రక్షాళించాలనే తమ డిమాండ్ నెరవేరే పరిస్థితి లేదనే ఆవేదనతో తన ఆటకు గుర్తింపుగా వచ్చిన పద్మశ్రీ అవార్డును కేంద్రానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. मैंने पहले भी बताया था, बहन बेटियों की लड़ाई लड़ रहे थे. जो सम्मान हमें देश ने दिया है, उस सम्मान के साथ मुझे लगता है कि हम बेटियों को वो सम्मान नहीं दिला पाया, तो मुझे लगा कि मैं इस सम्मान का हकदार नहीं हूँ, इसलिए वापस करने आया था. लेकिन बात भाई प्रशासन की भी ठीक है, मैंने कोई अपॉइंटमेंट नहीं ली थी मिलने की, और उनका इतना बिजी शेड्यूल रहता है प्रधानमंत्री जी का, तो ऐसे कोई भी आदमी नहीं मिल सकता, तो इसलिए मैं नहीं जा पाया, तो मैंने वो इन्हीं यहाँ रख दिया है. స్టార్ రెజ్లర్లు ఇద్దరు షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇదే సమయంలో వీరికి మద్దతుగా బదిరుల ఒలింపిక్స్, డిప్లింపిక్స్ లో పసిడి విజేత వీరేంద్ర సింగ్ యాదవ్ కూడా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి మరింత హీట్ పెంచాడు. ఇలా WFIకి ఎన్నికలు జరిగిన 2 రోజులకే పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉండడంతో కేంద్రం కొరడా జొలిపించాల్సి వచ్చింది. గతంలో బ్రిజ్భూషణ్ పై ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఈసారి మాత్రం చాలా వేగంగా పావులు కదిపింది. WFI నూతన ప్యానెల్ పై విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడంతో వేటు వేయాలని నిర్ణయించింది. దీనికి WFI తొందరపాటు చర్యలు క్రీడా శాఖకు అస్త్రంగా పనికొచ్చింది.
కొత్త ప్యానెల్ ఎన్నికైన వెంటనే క్రీడాకారులకు సమయం ఇవ్వకుండా ఈ నెలాఖరులోగా అండర్-20 నేషనల్స్ నిర్వహణకు ప్రకటన ఇవ్వడంతో నిబంధనలు అతిక్రమించిందనే కారణం చూపి కొత్త కమిటీని సస్పెండ్ చేసింది కేంద్రం. బ్రిజ్ భూషణ్ తమ పార్టీ వాడైన ఈ విషయంలో ఉపేక్షిస్తే ఎన్నికల్లో దెబ్బతింటామనే ఆలోచనతో వేటు వేయడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు కేంద్రం. గత ఏడాది బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు జరిపిన పోరాటంలో మల్ల యోధులకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఇప్పుడు కూడా రెజ్లర్లు మళ్లీ పోరాటానికి దిగితే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఆలోచనతో వాయు వేగంతో యాక్షన్లోకి దిగింది కేంద్రం. ఉత్తరప్రదేశ్లో బలమైన నేపథ్యం ఉన్నా బ్రిజ్ భూషణ్ ను కట్టడి చేయడానికే మొగ్గు చూపింది. యూపీకి చెందిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ గా ఉన్న ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు రెజ్లర్లు 40 రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఆయనపై కేసు నమోదై ప్రస్తుతం విచారణలో ఉంది. కమిటీ వేసిన బ్రిజ్ భూషణ్ పై చేసిన ఆరోపణలు మాత్రం రుజువు కాలేదు. దానికి కారణమేంటి? ఇంతకీ ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనా? అసలు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎవరు? జాతీయ స్థాయిలో ఆయనకంత గుర్తింపు రావడానికి కారణమేంటి? బీజేపీలో ఆయన ముఖ్య నేతగా ఎలా ఎదిగారు? ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. కొన్నేళ్లుగా ఆయన మహిళా రెజ్లర్లను వేధిస్తున్నారంటూ పలువురు ఆందోళన చేపట్టారు. దేశ రాజధానిలో 40 రోజులకు పైగా ఆందోళనలు చేశారు. వారికి దేశవ్యాప్తంగా క్రీడాకారులు, ప్రజలు, పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ వివాదంతో దేశవ్యాప్తంగా బ్రిజ్ భూషణ్ పేరు వార్తల్లోకెక్కింది. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో జన్మించారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. చిన్నప్పటి నుంచి కుస్తీపై ఎనలేని ఆసక్తి పెంచుకున్న ఆయన చాలా పోటీల్లో పాల్గొన్నారు. 1980 దశకంలో విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చిన బ్రిజ్ భూషణ్ ఆ తరువాత బీజేపీ అగ్రనేత అద్వానీతో కలిసి రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లడంతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 1991 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని గోండా నియోజకవర్గం నుంచి బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన బ్రిజ్ భూషణ్ తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తరువాత వరుసగా 1999, 2004 ఎన్నికల్లో గోండా సెగ్మెంట్ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో సమాజ్వాదీ పార్టీలో చేరిన బ్రిజ్ భూషణ్ ఎస్పీ అభ్యర్థిగా కైసర్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014కు ముందు మళ్లీ బీజేపీలో చేరిన ఆయన కైసర్గంజ్ నుంచే మరోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టిన బ్రిజ్ భూషణ్ బీజేపీలో బలమైన నేతగా మారారు. 2011లో తొలిసారి ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు బ్రిజ్ భూషణ్. అప్పటి నుంచి 12 ఏళ్లు అదే హోదాలో కొనసాగిన ఆయన 2019లో మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. అయితే తొలి నుంచి ఫెడరేషన్ పై పూర్తి ఆధిపత్యం సాధించిన బ్రిజ్ భూషణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ లో ఆయన చెప్పిందే వేదంలా మారిందని చాలా మంది రెజ్లర్లు ఆరోపణలు సైతం చేసేవారు. 3 దశాబ్దాలుగా యూపీలో బలమైన రాజకీయ నాయకుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ కు ఆ రాష్ట్రంలో 60కి పైగా విద్యా సంస్థలున్నాయి. సాంకేతిక విద్య, వొకేషనల్ విద్యా సంస్థలతో పాటు నర్సింగ్, బీపీఈడీ, బీఈడీ, పాలిటెక్నిక్, లా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. యూపీలో ఆయనకు సొంత రెజ్లింగ్ అకాడమీ కూడా ఉంది. బ్రిజ్ భూషణ్ పై యూపీలో పలు కేసులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూమి ఆక్రమణలు, హత్యాయత్నం, ప్రభుత్వ అధికారిపై దాడి, దోపిడీ కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఇక 1997లో దావూద్ ఇబ్రహీం అనుచరులకు ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలతో బ్రిజ్ భూషణ్ పై టాడా కేసు నమోదైంది. అప్పుడు 6 నెలల పాటు ఆయన జైల్లో కూడా ఉన్నారు. అయితే ఆధారాలు లభించకపోవడంతో కోర్టు కేసును కొట్టేసింది. ఇక బాబ్రీ మసీదు కూల్చివేతతో పాటు మాజీ మంత్రి పండిత్ సింగ్ హత్యాయత్నం కేసుల్లోనూ ఆయన నిర్దోషిగా బయటకొచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సాక్షి మాలిక్, వినేష్ పోగట్, బజరంగ్ పునియా వంటి రెజ్లర్లు 40 రోజులకు పైగా ఆందోళనలు చేపట్టారు. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది.
ఢిల్లీ కోర్టులో ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు విచారించిన న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ కేసులో మరోసారి వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. జనవరి 4 నుంచి ఈ కేసులో మరోసారి వాదనలు జరగబోతున్నాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని ఒక మైనర్ సహా 7 రెజ్లర్లు ఆరోపించారు. ఆయనను పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2 దఫాలుగా దాదాపు 40 రోజుల పాటు ఆందోళన చేపట్టారు వారంతా. ఈ క్రమంలోనే ఏప్రిల్లో బ్రిజ్భూషణ్ పై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. దీంతో తొలి విడత ఆందోళనను విరమించారు రెజ్లర్లు. ఆ తరువాత ఆ కేసు ముందుకు సాగకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తరువాత న్యాయస్థానం ఆదేశాలతో కేసు దర్యాప్తు చేసినా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళనను ప్రారంభించారు రెజ్లర్లు. మే 28న కొత్త పార్లమెంటు భవనం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. తాము చేస్తున్న ఆందోళనలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించిన రెజ్లర్లు దేశం కోసం ఎన్నో పతకాలు సాధించిన తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. చివరికి జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా తాము సాధించిన మెడల్స్ ను హరిద్వార్ వద్ద గంగానదిలో నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ నేతృత్వంలో కమిటీ వేసింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్ అవకాశం దొరికిన ప్రతిసారి మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికలో పూర్తి అంశాలను ప్రస్తావించారు వారు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్తాన్ వెళ్లిన రెజ్లర్లలో ఒకరితో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. అనుమతి లేకుండా తన శరీర భాగాలను తాకారని మరో మహిళా రెజ్లర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ 2 పనులు ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు స్పష్టం చేస్తున్నాయని వారు కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో మహిళా రెజ్లర్ల ఆరోపణలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బ్రిజ్భూషణ్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. అయితే ఈ కేసు విచారిస్తున్న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ మరో కోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన వాదనలను మరోసారి వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జనవరి 4 నుంచి మరోసారి ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరగనున్నాయి. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.